సుప్రీంకోర్టు తీర్పు వల్లే ఎస్సీ వర్గీకరణకు బాటలు పడ్డాయని, ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత నివాసంలో దళిత బంధు సాధన సమితి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ వర్గీకరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర ఏమీ లేదు. షమీం అఖ్తర్ కమిషన్ నివేదికను బయటపెట్టి వెంటనే వర్గీకరణ చేయాలి. దళితుల మధ్య పంచాయతీ పెట్టవద్దు. ఎవరికీ అన్యాయం జరగకుండా వర్గీకరణ ఉండాలి. ఎస్సీ వర్గీకరణ పేరు చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మరో మోసం చేశారు. వర్గీకరణకు ఉద్యోగాల కల్పనకు ముఖ్యమంత్రి లింక్ పెడుతున్నారు. వర్గీకరణ వంకతో జాబ్ క్యాలెండర్ అమలును నిలిపివేయొద్దు. కోర్టు తీర్పు వచ్చి 6 నెలలు గడిచినా ఆలు లేదు చూలు లేదు అన్నట్లుగా ఉందని కవిత విమర్శించారు. రానున్న తరాల కోసం కేసీఆర్ ఆలోచిస్తారు. అన్ని వర్గాలకు ఆత్మబంధువు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ప్రత్యేక తెలంగాణ సాధ్యమైంది. అంబేద్కర్ పై ప్రేమను ప్రదర్శించడానికి 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అని కవిత పేర్కొన్నారు. వర్గీకరణ పేరు చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు చేసిన మరొక మోసం ఏంటంటే, మొదలేమన్నాడు, నేను రాగానే సంవత్సరానికి 2 లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇయ్యలేకపోయింది. ఇంత లోపల ఏమైంది, కోర్టుల ఆర్డర్ వచ్చింది వర్గీకరణ చేయాలి అని చెప్పి. అందులో మోడీ గారు చేసిందేం లేదు, రేవంత్ రెడ్డి గారు చేసిందేం లేదు. సుప్రీంకోర్టులో ఆర్డర్ వచ్చింది వర్గీకరణ చేయాలి అని చెప్పి. వర్గీకరణ చేయాలనగానే ఈయనకు ఐడియా వచ్చింది, అరే నేను ఎట్లా ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నా కాబట్టి ఒక లింక్ పెడదామని చెప్పి ఇక వర్గీకరణ అయ్యే వరకు నేను జాబ్లు ఇవ్వబోయని మొదలుపెట్టింది. 6 నెలల తీర్పు వచ్చి ఇప్పటిదాకా ఆల్లేదు సూలేదు అన్నట్టు ఉన్నది పరిస్థితి. ఇప్పుడు ఇక తప్పక మనందరం వెంటబడి లొల్లి పెడితే కులగణన చేయాల్సి వచ్చింది. లొల్లి పెడితే కులగణన చేసేవారైనా రిపోర్ట్ దాచుకుంటారా, అసెంబ్లీలో పెట్టాలి కదా. ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నా నేను ఈ వేదిక ద్వారా, అన్న చెప్పింది కరెక్ట్. వర్గీకరణ 2011 జనాభాతో చేస్తా అంటున్నా ఆయన. నిన్నగాక మొన్ననే లెక్క చేసింది కదా రాష్ట్ర ప్రభుత్వం. మరి మొదలు ఆ లెక్కలను బయట పెట్టాలి కదా. ఆ లెక్కలు బయట పెడతలేరు. ఎందుకంటే తెలుస్తుంది కదా, దళితులు 15% కాదు ఎక్కువ ఉన్నారని తెలుస్తుంది కాబట్టి ఆ లెక్క బయట పెడతలేరు. 1.5 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ప్రదర్శన. దేశంలో ఎక్కడా అంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం లేదు. కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఆయన ఆలోచన చిన్నగా ఉన్నది, చూపు కేవలం పెద్దవాళ్ళ వైపే ఉన్నది. అందుకే అంత పెద్ద అంబేద్కర్ ఉన్నా కూడా ఆయన చిన్న చూపే చూస్తున్నాడు. ఇంతవరకు అంబేద్కర్ కి దండ వేయకుండా, నట్ట నడిబొడ్డున సెక్రటేరియట్ పక్కనున్న అంబేద్కర్ కు దండ వేయకుండా ఆయన అంబేద్కర్ గారిని అవమానించే స్థాయి ముఖ్యమంత్రికి లేదు. కానీ అంబేద్కర్ వారసులైనటువంటి మనందరినీ కూడా అవమానం చేస్తున్నాడు అన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 వస్తున్నది, ఆ లోపల ఖచ్చితంగా పెద్ద అంబేద్కర్ కు రాష్ట్రంలో ఉన్నటువంటి కేబినెట్ అంతా కూడా పోయి దండ వేసి గౌరవించాలి. లేదంటే ఏదైతే మీరు గేట్లు వేసి పెట్టినరో అంబేద్కర్ కి, వాటిని బద్దలు కొట్టుకొని మేమంతా పోతాం. మా అంబేద్కర్ ను ఎట్లా గౌరవించుకోవాలో ఖచ్చితంగా అట్లా గౌరవించుకుంటాం. ఎందుకు అంబేద్కర్ ప్రస్తావన ముందు తీసుకొచ్చినా అంటే, అంబేద్కర్ ని గౌరవించలేడు, మన ఆకలిని గౌరవిస్తాడని అర్థమవుతుంది ఆయనకు. మన బాధ కేసీఆర్ కాబట్టి ఆయనకు అర్థమవుతుంది కాబట్టి